Good morning to one and all. Today I would like to discuss the part of solid geometry in second semester. In previous class we discussed spheres and some problems and some concepts. Like 4 point system and problems నేను సాల్వ్ చేయడం నేర్చుకున్నాం. అలాగే చిన్న కాన్సెప్ట్స్ మీద మనం అంటే కామర్స్ యూజ్ చేసి సాల్వ్ చేసాం. ఈ రోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ప్లేన్ సెక్షన్ ఆఫ్ ద స్పియర్. ఏంటంటే ప్లేన్ సెక్షన్ ఆఫ్ స్పియర్. మనకి ఇది అబ్జర్వ్ చేస్తే ప్లేన్ అంటే ఏంటో తెలుసండి, అలాగే మనకి స్పియర్ అంటే ఏంటో తెలుసు. మరి సెక్షన్ అంటే ప్లేన్ సెక్షన్ ఆఫ్ స్పియర్. స్పియర్ లో మనకి ఒక ప్లేన్ నుంచి పాస్ అయ్యే పాయింట్స్ ద్వారా చెప్పగలిగేదాన్ని మనం ఏమంటామంటే ప్లేన్ సెక్షన్ ఆఫ్ ద స్పియర్ అని చెప్తాము. సో మనకి స్పియర్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఒక సర్కిల్. సో ఇదంతా ఏంటి మనకి స్పియరే కదా. మనకి ఇంకోటి ఏం కావాలండి, ప్లేన్. ప్లేన్ అంటే ఏంటి, ఇదే కదండి ప్లేన్. is called plane. So plane sphere. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, సెక్షన్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే మీరు 3D లో కనుక దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్లేన్ అలాగే ఈ యొక్క స్పియర్ టచ్ అయ్యేది ఏంటండి, కామన్ గా ఇక్కడే కదా, ఇదే కదండి కామన్ గా. దీన్ని ఏమంటామంటే మనం ప్లేన్ సెక్షన్ అని చెప్తాము. సో ఇక్కడ మనకి కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇదేంటండి, ఇదేమవుతుంది, స్పియర్ యొక్క సెంటర్. పాయింట్ ఏంటండి, స్పియర్ యొక్క సెంటర్. మరి ఇక్కడ ఇదేంటండి, ఈ పాయింట్ ఏమంటాము, మనకి ప్లేన్ కి అలాగే స్పియర్ కి ఇంటర్సెక్ట్ అయిన సెంటర్ పాయింట్ సి. ఏంటండి, ప్లేన్ కి అలాగే స్పియర్ కి ఇంటర్సెక్ట్ అయిన మిడ్ పాయింట్, దాన్ని ఏమంటాం మనం సి కింద రిప్రజెంట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ కి అంటే ప్లేన్ నుంచి స్పియర్ యొక్క సెంటర్ కి డిస్టెన్స్ ఏమవుతుందండి, పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. సో ఓసి అనేది ఏమవుతుందంటే వీటికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఏమవుతుందండి, మనకి రేడియస్ కదండి, ఆల్రెడీ అందరికీ తెలుసు. సెంటర్ నుంచి డ్రా చేస్తే మనకి ఏమవుతుంది, దీని డిస్టెన్స్ మనం ఏమంటాం, రేడియస్. సో ఓసి అనేది ఏమవుతుంది, రేడియస్. సో మనకి ఇప్పుడు ప్లేన్ సెక్షన్ అంటే ఏంటో తెలిసింది. ఏంటి ప్లేన్ సెక్షన్ అంటే, స్పియర్ అలాగే ప్లేన్ కి మీట్ అవుతున్న అంటే పాయింట్స్ ఇలా సర్కిల్ కింద డ్రా చేసాం. కానీ మనం విజువలైజేషన్ చేస్తే ఏంటంటే సమ్ పాయింట్స్ అనేది మనకి కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఆ పాయింట్ ఈ లైన్ ఏదైతే డ్రా చేసామో అది ఏమవుతుందంటే మనకి ప్లేన్ సెక్షన్. ఎందులోనండి, స్పియర్ లో. సో దీన్ని మనకి క్వశ్చన్స్ సమ్ టైమ్స్ ఎలా అడుగుతారంటే ఫైండ్ రేడియస్ అలాగే సెంటర్ అడగవచ్చు. దేనికండి, ప్లేన్ సెక్షన్ కి, లేకపోతే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఎలా అడిగినా త్రూ దిస్ డయాగ్రామ్ ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకి ఓ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదండి, ఏమవుతుంది మనకి స్పియర్ యొక్క సెంటర్. సో ఓ ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ ద స్పియర్. నెక్స్ట్ మనకి పి ఏమవుతుందండి, పి అంటే ఇదే కదా, పి ఈక్వల్ టు మనకి ప్లేన్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ అంటే స్పియర్ అని మీకు తెలుసు ఆల్రెడీ. సి అంటే ఏంటండి, సెంటర్ ఎక్కడండి, మనకి ప్లేన్ సెక్షన్ దగ్గర మనకి సి అనే పాయింట్ ఏమవుతుంది, మనకి సెంటర్ అవుతుంది. నెక్స్ట్ ఓసి అంటే ఏంటండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. ప్లేన్ నుంచి మనం ఏదైనా స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే అది ఏమవుతుంది, మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది అవుతుంది. సో ఓసి ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సెంటర్ ఆఫ్ ద స్పియర్ టు ద ప్లేన్. నెక్స్ట్ సిపి ఏమవుతుందండి, మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా మీకు, రేడియస్. సో సిపి ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ సర్కిల్.
నెక్స్ట్ ఓపీ ఏమవుతుందండి? ఓపీ అనేది రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఏంటండి? రేడియస్ ఆఫ్ ద స్పియర్. సో అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో మీరు ఫర్దర్గా ప్రాబ్లమ్ చేయాలంటే మీకు ఈ బేసిక్స్ పాయింట్స్ అనేది తెలియాలి. మనకి సి అంటే సెంటర్ ఆఫ్ ద సెక్షన్, అండ్ ఓసి ఏమవుతుంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని, సిపి అనేది మనకి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అని, ఓపి అనేది మనకి స్పియర్ యొక్క రేడియస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి ప్లేన్ సెక్షన్ ఆఫ్ ద స్పియర్. తర్వాత మనకి ఈ కాన్సెప్ట్ లోనే మనం టూ డెఫినేషన్స్ నేర్చుకోవాలి. ఏంటంటే అది స్మాల్ సర్కిల్ యాజ్ వెల్ యాజ్ గ్రేటర్ సర్కిల్. సో ఈ రెండింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రేటర్ సర్కిల్. ఈ గ్రేటర్ సర్కిల్ ఏంటంటే a plane passes through the sphere is called greater circle. ఏంటంటే మనకి స్పియర్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే ఒక స్పియర్ ఉంది, సెంటర్ ఇక్కడ ఉంది. సెంటర్ నుంచి ఏదైతే ప్లేన్ ఈక్వేషన్ పాస్ అవుతా వస్తుందో దీని ఏమంటామంటే గ్రేటర్ సర్కిల్. సో మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మనకి సెంటర్ నుంచి పాస్ అవుతూ వెళ్ళాలి ప్లేన్ అనేది. ప్లేన్ నుంచి అలాగే ప్లేన్ స్పియర్ కాంబినేషన్గా ఉన్న పాయింట్ ఏంటంటే ఇదే కదా, దీన్ని ఏమంటాం మనం ప్లేన్ సెక్షన్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు మన డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ఏ ప్లేన్ passes through the center of the sphere, then the plane is called the circle. సో దాన్ని ఏమంటాం మనం గ్రేటర్ సర్కిల్ కింద చెప్పుకుంటాం. ఇంకోటి ఏంటంటే స్మాలర్ సర్కిల్. స్మాలర్ సర్కిల్ అంటే a plane does not passes through the sphere is called smaller circle. అంటే మనకి ఇక స్మాలర్ సర్కిల్ అని ఎప్పుడు చెప్తాము? సెంటర్ నుంచి పాస్ అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పియర్ లో లాట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి పాస్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి, లేకపోతే ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా పాస్ అవ్వచ్చు. కానీ సెంటర్ దగ్గర మాత్రం పాస్ అవ్వకుండా ఉండాలి. సో దాన్ని ఏమంటామంటే స్మాలర్ సర్కిల్. గ్రేటర్ సర్కిల్ అంటే కంపల్సరీగా మనకి కండిషన్ ఏంటంటే సెంటర్ నుంచి ప్లేన్ అనేది పాస్ అవుతే ఆ యొక్క స్పియర్ అలాగే ప్లేన్ ఈక్వేషన్ లో కంబైన్ గా సమ్ పాయింట్స్ ఉంటాయి. అయితే వీటన్నిటిలో ఆ పాయింట్స్ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే మనం ప్లేన్ సెక్షన్ కింద చెప్పుకుంటాం. సో స్మాలర్ సర్కిల్ అంటే ఏంటంటే మనకి సెంటర్ నుంచి ప్లేన్ అనేది పాస్ అవుతుందా మనకి స్పియర్ లో ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి. సో ఎక్కడైనా ప్లేన్ ఏమంటామంటే మనం స్మాలర్ సర్కిల్ అంటాం. ఇప్పుడు వీటి మీద మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. Find the radius and center of the circle of intersecting of sphere x square plus y square plus z square minus 2y minus 4 z equal to 11 and plane x plus 2y plus 2z minus 15 equal to 0. So, ఇప్పుడు మనకి ప్లేన్ సెక్షన్ ఆఫ్ ద స్పియర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అందులో మనకి రేడియస్, సెంటర్ అలాగే ఇంటర్సెక్ట్ అయిన ఆ యొక్క ఇంపార్టెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో డయాగ్రామ్ నుంచి మనం వాటిని స్టెప్ బై స్టెప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదేమో ఉంది ఓ అవుతుంది, ఇదేమో ఉంది పి అవుతుంది. సో మనం ఇప్పుడు ఇదేమో ఉందండి స్పియర్ యొక్క సెంటర్ అవుతుంది, స్పియర్ యొక్క రేడియస్ అవుతుంది. సో ఇదేమవుతుంది ప్లేన్ సర్కిల్ యొక్క రేడియస్. సో ఇదేంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన
ప్లేన్ అలాగే స్పియర్ ఈక్వేషన్ ద్వారా మనం ఫస్ట్ సెంటర్ రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసినాక మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే డిస్టెన్స్ అనేది ఏం కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే a1 a2 plus b1 b2 plus c1 c2 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఎందుకంటే మనకు ఒక ప్లేన్ తెలుసు కాబట్టి సో ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందండి డిఆర్ఎస్ అంటే ఓపీ వాల్యూ అనేది తెలుస్తుంది. ఓపీ ఓసి వాల్యూ అనేది తెలిసిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఈ యొక్క స్పియర్ యొక్క రేడియస్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఓపీ డిస్టెన్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఓపీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ సిపి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ప్లేన్ సెక్షన్ అనేది అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి మనం ఇచ్చిన ఆ స్పియర్ ని ప్లేన్ ని రాసుకున్న తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సెంటర్ ఆఫ్ ద స్పియర్ అలాగే రేడియస్ ఆఫ్ ద స్పియర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ గివెన్ దట్ మనకి స్పియర్ ఏమి ఇచ్చారండి ఇదే కదా స్పియర్ s ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 2y మైనస్ 4z మైనస్ 11 ఈక్వల్ టు 0. ఎందుకు మైనస్ అని రాసాను పాజిటివ్ కాబట్టి సైడ్ వస్తుంది మనకి నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ s తర్వాత మనకి ఏం ఇచ్చారు నెక్స్ట్ ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు కదా ప్లేన్ ని పై అని ఏమవుతుందండి ఈక్వేషన్ x ప్లస్ 2y ప్లస్ 2z మైనస్ 15 ఈక్వల్ టు 0. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి అలాగే దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు మనం స్పియర్ యొక్క సెంటర్ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. స్పియర్ యొక్క సెంటర్ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదండి ఫార్ములాస్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. స్పియర్ కి సెంటర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి మైనస్ యూ మైనస్ బి మైనస్ డబల్. సో అందులో మన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందండి సెంటర్. అలాగే పై అంటే ఏంటంటే మనకి సెంటర్ తర్వాత నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి రూట్ ఓవర్ యూ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ డబల్ యూ స్క్వేర్ మైనస్ బి మైనస్ బి. సో మరి ఆ ఫార్ములాలో మనకి ఆల్రెడీ సెంటర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూవీడబ్ల్యూ వాల్యూస్ తెలుస్తుంది కదా వాటికి స్క్వేర్ చేస్తే మనకి కావాల్సిన రేడియస్ వాల్యూ అని తెలుస్తుంది. సో ఇప్పుడు సెంటర్ అలాగే రేడియస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సెంటర్ మైనస్ యూ మైనస్ బి మైనస్ డబల్. సో ఈ ఈక్వేషన్ కదండి మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏమవుతుంది అకార్డింగ్ టు జనరల్ స్పియర్ ఈక్వేషన్ ప్రకారం 2u ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు -2. సో u ఏమవుతుందండి -1. సో 1 మైనస్ మైనస్ ప్లస్ కదా +1. నెక్స్ట్ మనకి 2v ఈక్వల్ టు సారీ ఇక్కడ మనకి x అనేది లేదు కాబట్టి ఇక్కడ u వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. u వాల్యూ అనేది ఏమవుతుందండి 0 ఎందుకంటే మనకి ఇక్కడ x కోఎఫిషియంట్ అనేది లేదు. సో లేనప్పుడు ఏమవుతుంది మనకి 0 అవుతుంది. నెక్స్ట్ v అంటే y. సో 2v ఈక్వల్ టు -2. సో v ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 2/2 అంటే మనకి -1. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే +1. నెక్స్ట్ w వాల్యూ 2w ఈక్వల్ టు -4. w ఈక్వల్ టు ఏమవుతుందండి -4/2 విచ్ ఈస్ w వాల్యూ ఏమవుతుంది -2. సో మైనస్ ఇక్కడ ఏమవుతుందండి +2. సో మనకి సెంటర్ వాల్యూస్ ఎంత వచ్చింది 0, 1, 2 అంటే స్పియర్ యొక్క మనకి సెంటర్ అనేది తెలుస్తుంది. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో రేడియస్ ఏమవుతుందండి ఇప్పుడు మనకి
radius equal to formula root over r square plus u square plus b square plus w square minus d. సో మనకి u వాల్యూ ఎంత వచ్చిందండి అక్కడ? u వాల్యూ అనేది మనకి 0, సో 0 స్క్వేర్. నెక్స్ట్ b వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 1 స్క్వేర్. నెక్స్ట్ w వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 2 స్క్వేర్ మైనస్ d వాల్యూ ఏంటంటే మనకి స్క్వేర్ లో మైనస్ 11. సో మైనస్ మైనస్ మనకి ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో రూట్ ఓవర్ 1 ప్లస్ 4 ప్లస్ 11. రూట్ 16 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకా ఏముందండి? రేడియస్ మనకి r వచ్చింది. సో మనకి అంటే ఎందుకు ఫైండ్ అవుట్ చేసాము? స్పియర్ యొక్క రేడియస్ సెంటర్ అంటే సెంటర్ లో మనకి యూవీ వాల్యూస్ అనేది తెలుస్తుంది. యూవీ వాల్యూస్ తెలిస్తే మనకి ఈజీగా రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు రేడియస్ స్పియర్ యొక్క సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసామంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క లైన్ అనేది మనకి రేడియస్ ఆఫ్ ద స్పియర్. సో ఈ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ స్పియర్ యొక్క రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. ఏ డిస్టెన్స్? ఓపీ యొక్క డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఓసీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి నెక్స్ట్ సిపి ఫైండ్ అవుట్ చేస్తే మనకి కావాల్సిన ఇంటర్సెక్షన్ ఆఫ్ ద స్పియర్ వాల్యూ అనేది మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు వరకు మనం సెంటర్ అలాగే రేడియస్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఓసీకి ఫైండ్ అవుట్ చేద్దాం. సో గుర్తుపెట్టుకోండి మనకి రేడియస్ ఎంత వచ్చిందండి? రేడియస్ అనేది మనకి 4 వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఓసీ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేన్ స్పియర్. ఇప్పుడు మనం ప్లేన్ ఈక్వేషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ సర్కిల్ లో చూస్తే ఇదేంటంటే ప్లేన్ నుంచి పాస్ అవుతున్న లైన్ కాబట్టి సో ప్లేన్ ఈక్వేషన్ అనేది తీసుకోవాలి. సో మన ఫార్ములా ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి ఆర్ 1 ప్లస్ y1 ప్లస్ 2z మైనస్ b అంటే 15 బై రూట్ ఓవర్ 1 కోఎఫిషియంట్ అంటే నెక్స్ట్ కోఎఫిషియంట్ 1 స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ అంటే 2 స్క్వేర్ ప్లస్ z కోఎఫిషియంట్ 2 స్క్వేర్. త్రూ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి మనకి అనేది ఏమవుతుంది? d అనేది 0 కదా. సో నెక్స్ట్ ఇది స్పియర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి సో కలిసి ఏమవుతాయి మనకి 1 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ నెక్స్ట్ వాల్యూ ఏంటండి? 1 అలాగే ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 15 బై రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. 1 స్క్వేర్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 1. నెక్స్ట్ 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 అలాగే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4. సో టోటల్ ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది? 2 4 6 మైనస్ 15 ఏమవుతుందంటే మనకి 6 మైనస్ 15 ఏమవుతుంది? ఓసీ ఈక్వల్ టు -9 బై mod రూట్ ఓవర్ 4 8 ప్లస్ 1 9. సో ఇదేమవుతుందండి? 9 బై దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకా 9/3 విచ్ ఈజ్ 3. అంటే మనకి ఓసీ యొక్క డిస్టెన్స్ ఎంత వచ్చిందండి? 3 వచ్చింది.
నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ సిపి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మనకి ఆర్ అనేది తెలిసింది రేడియస్, ఓపి అంటే వాల్యూ తెలిసిందండి. ఇప్పుడు మనం ఓసీని కూడా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సిపిని ఫైండ్ అవుట్ చేయాలి. సిపిని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి టిఆర్ఎస్ కావాలి. ఏ టిఆర్ఎస్ అండి, ప్లేన్ యొక్క టిఆర్ఎస్. సో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి సిమెట్రికల్ ఫార్ములా ఉంది. ఏంటంటే అది x మైనస్ x1 అలాగే x మైనస్ x1 బై l ఈక్వల్ టు y మైనస్ y1 బై m ఈక్వల్ టు z మైనస్ z1 బై n ఈక్వల్ టు r కింద తీసుకుంటాం. సో అప్పుడు మనకి ఏమొస్తాయండి, x వాల్యూ, y వాల్యూ, z వాల్యూస్ అనేది వస్తాయి. వచ్చిన తర్వాత సో ఆ పాయింట్ ని మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రేడియస్ అనేది వస్తుంది. రేడియస్ వస్తే ఆర్ వాల్యూ వస్తే ఆర్ వాల్యూ నుంచి మనకు వచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది. సో దానికోసం మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇప్పుడు మనం now to find ఈ డిస్టెన్స్ కదండి సిపి. సిపి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా సైడ్ బై సైడ్ మైనస్ సైడ్ కదండి. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి సి ఈక్వల్ టు ఓపి మైనస్ ఓసి. సో ఓపి వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇందాక ఫైండ్ అవుట్ చేస్తే 4 కదా, అంటే రేడియస్ ఈక్వల్ టు 4 స్క్వేర్. నెక్స్ట్ ఓసి స్క్వేర్ అంటే మనకి ఎంత వచ్చిందండి, ఓసి అంటే అదే కదా ఫైండ్ అవుట్ చేసాము 3 స్క్వేర్. సో టోటల్ గా మనకి 4 స్క్వేర్ అంటే ఎంత, మనకి 16. అలాగే 9 స్క్వేర్ అంటే మనకి ఎంత అండి, సారీ 3 స్క్వేర్ అంటే ఎంత మనకి 9. సో ఇప్పుడు 16 లో నుంచి మనకి 9 తీసేస్తే ఇంకెంత ఉంటుంది 7. సో మనకి సిబి యొక్క డిస్టెన్స్ కూడా తెలిసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, సెంటర్ అనేది కావాలి. సో సెంటర్ కి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే given plane ఈక్వేషన్. ఎందుకు ఈ ప్రొసెసర్ అంతా చేస్తాం, ఇక్కడ వరకు మనకి డిస్టెన్స్ అనేది తెలిసింది, ఓసి అలాగే ఓపి సిపి అనే డిస్టెన్స్ తెలిసింది. కానీ మనకి క్వశ్చన్ లో ఫైండ్ ద రేడియస్ అండ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్తారు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మన ప్రొసెసర్ అంతా ఎందుకు చేస్తాం, ఈ యొక్క సెంటర్ వాల్యూ అనేది తెలియడం కోసం అనేది చేస్తాం. అర్థమైందండి. సో given that plane equation is x plus 2y plus 2z minus 15 equal to 0. వీటి యొక్క డిఆర్ఎస్ ఏమవుతాయి మనకి, డిఆర్ఎస్ ఆఫ్ ప్లేన్ ఈజ్ 1 2. సో దీని నుంచి మనం సిమెట్రికల్ ఫార్మ్ ప్రెజెంట్ చేయొచ్చు కదా. సిమెట్రికల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంటే మనకి ఫార్ములా x మైనస్ x1 బై l ఈక్వల్ టు y మైనస్ y1 బై m ఈక్వల్ టు z మైనస్ z1 బై n ఈక్వల్ టు r. సో ఇక్కడ మనకి ఆ పాయింట్ ని x1 1 2 అనేది ఏమవుతుంది అంటే మనకి డిఆర్ఎస్ అంటే n వాల్యూస్ అనేది మనకి తెలుస్తుంది. సో x1 y1 z1 అంటే మనం వాల్యూస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి ఇచ్చిన ఈ స్పియర్ లో ఉన్న వాల్యూస్ x వాల్యూ ఏమవుతుంది మనకి 0, ఎందుకంటే ఇక్కడ మనకి x అనేది ఇవ్వలేదు. సో నెక్స్ట్ y కోఎఫిషియంట్ ఏమవుతుందండి -2. నెక్స్ట్ z కోఎఫిషియంట్ ఏమవుతుంది -4 అనేది అవుతుంది. సో ఇప్పుడు వాటిని సబ్స్టిట్యూట్ చేయాలి.
x minus 0 by మనకి ఎంత వచ్చింది వాల్యూ అక్కడ 1 2 అనేది ఉన్నాయి సో 1 నెక్స్ట్ y minus 1 by 2 z minus 2 by 2 equal to r సో ఇప్పుడు మనం x వాల్యూ y వాల్యూ z వాల్యూస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా x ఏమవుతుంది r అవుతుంది నెక్స్ట్ y ఏమవుతుందండి మనకి 2r plus 1 నెక్స్ట్ ప్రొఫెసర్ వచ్చి పెట్టారు 1 minus 1 equal to 2r నెక్స్ట్ y equal to 2r plus 1 నెక్స్ట్ z minus 2 equal to 2r z వాల్యూ ఎంత అవుతుంది 2r plus 2 సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది x వాల్యూ y వాల్యూ z వాల్యూ అని తెలుస్తుంది ఎనీ పాయింట్ on plane is ఏమొచ్చింది మనకి x y వాల్యూస్ r నెక్స్ట్ 2r plus 1 నెక్స్ట్ 2r plus 2 సో ఇప్పుడు మనకి x y z వాల్యూస్ వచ్చినాయి కదండి ఇప్పుడు ఇచ్చిన ఈ స్పియర్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి r వాల్యూ అనేది తెలుస్తుంది r వాల్యూ తెలిస్తే ఈజీగా మనం సెంటర్ ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు సో ఇప్పుడు మనకి ప్లేన్ ఈక్వేషన్ ఏమవుతుంది substituting on in plane equation అప్పుడు ఏమవుతుంది మనకి x అనేది మనకి వాల్యూ ఎంత వచ్చింది r ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ y వాల్యూ ఎంత వచ్చిందండి 2r ప్లస్ 1 అలాగే 2 ఇంటూ y వాల్యూ ఎంత వచ్చింది z వాల్యూ ఎంత వచ్చింది మనకి 2r ప్లస్ 2 నెక్స్ట్ 15 ఈక్వల్ టు 0 r ప్లస్ 4r ప్లస్ 2 ప్లస్ 2 తో మల్టిప్లై చేస్తారండి 4r ప్లస్ 4 ప్లస్ 15 ఈక్వల్ టు 0 మైనస్ 15 కదా సారీ సో ఇప్పుడు r వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయండి r5 నెక్స్ట్ 5 ప్లస్ 4r ఈక్వల్ టు 9r 9r ప్లస్ 2 ప్లస్ 4 ఎంత అవుతుందండి మనకి 6 6 మైనస్ 15 అంటే మైనస్ 9 ఈక్వల్ టు 0 నెక్స్ట్ 9r ఈక్వల్ టు 9 సో r ఈక్వల్ టు ఏమవుతుంది 9/9 విచ్ ఈస్ r ఈక్వల్ టు ఏమవుతుంది 1 సో ఇప్పుడు ఈ r వాల్యూని మనకి ఈ ఈక్వేషన్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది సెంటర్ ఆఫ్ ద ఇంసెక్షన్ అనేది తెలుస్తుంది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ సో therefore substituting r value in equation in point అప్పుడు మనకి ఏం తెలుస్తుంది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ సో ఇప్పుడు r అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది పాయింట్ 1 r అనేది కౌంట్ కదా నెక్స్ట్ 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 1 ఈక్వల్ టు నెక్స్ట్ 3 నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి 2 ఇంటూ 1 2 ప్లస్ 2 మనకి ఏమవుతుందండి 4 సో సెంటర్ ఏమైంది మనకి 1 3 4 సో రేడియస్ యొక్క అంటే మనకి సర్కిల్ యొక్క రేడియస్ ఏమైందంటే 3 4 సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొచ్చిందండి నెక్స్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఓపీ వాల్యూ అనేది 4 వచ్చింది అలాగే మీరు ఎన్నింటిని ఫైండ్ అవుట్ చేస్తే మనకి 3 అనేది వచ్చింది
అంటే డిస్టెన్స్ ఏమవుతుంది 1 మీటర్. సో అర్థమైంది కదండి. సో మీకు క్వశ్చన్లో ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సెంటర్ అండ్ radius and the center of the circle of the intersection of the plane అని మనకి స్పియర్ ఈక్వేషన్ అలాగే ప్లేన్ ఈక్వేషన్ ఇస్తే త్రూ ఈ ప్రొసెసర్ ద్వారా మీరు ఏం చేస్తారు ఫైండ్ అవుట్ చేస్తారు. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే వీటి మీద మోడల్స్ అనేది నేర్చుకున్నాం. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆ యొక్క డెఫినేషన్స్ అలాగే ఈరోజు చెప్పిన దీన్ని మాక్సిమం సరే ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ ఉంటే ఈ మెథడ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.